గుమగుమలాడే చికెన్ కర్రీ అలాగే గోధుమ పిండితో ఆయిల్ పీల్చకుండా పొంగే పూరీలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ముందే శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసి అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి పూరీల్లో సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకుని టేస్ట్కి సరిపడా సాల్టు, 1.5 స్పూన్ కారము, 2 స్పూన్ల గరం మసాలా, జీలకర్ర ధనియాల పొడి 1 స్పూన్ వేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ముక్కలకు మసాలా పట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకొని గ్రేవీకి సరిపడా 2 గ్లాసుల వాటర్ పోసి మూత పెట్టి మరో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈలోపు పూరీ కోసం వేరే గిన్నె తీసుకుని జల్లెడ పెట్టి 250 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకుని జల్లించుకుని 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా షుగర్ వేయటం వల్ల పూరీలు అనేవి మంచి కలర్ వస్తాయి, అలాగే పొంగినవి సతికిల పడిపోకుండా ఉంటాయండి. ఎక్కువసేపు కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని వీలైనంత గట్టిగా కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా కలుపుకూడదు. సాఫ్ట్గా కలిపితే ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఇప్పుడు కర్రీని ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా ఉంటే సరిపోతుంది. 2 రెమ్మల కరివేపాకు కొంచెం క్రష్ చేసి వేసుకుని కర్రీ పక్కన పెట్టుకుని ఇప్పుడు పూరీ కోసం వేరే బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడేలోపు మనం కలిపి పెట్టుకున్న పిండి నానిపోయింది. పిండిని మరో 2 నిమిషాలు బాగా కలిపి నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ చేసుకోవాలి. ఇలా బాల్స్ చేసుకోవటం వల్ల అన్ని పూరీలు ఒకే సేమ్ సైజులో వస్తాయి. ఇప్పుడు చపాతీ కర్రకు పీటకు ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని పూరీలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఒత్తినా అప్పుడల్లాగా గట్టిగా ఉంటాయి. మీడియం సైజులో కొంచెం మందంగా ఒత్తుకుని ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే పూరీలు వేసుకోవాలి, లేదంటే పొంగవండి. ఆయిల్ బాగా వేడైనాక పూరీ వేసి గరిటెతో పూరీ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ పూరీని కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్ని పూరీలు కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని పూరీలు కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకుని పూరీతోటి కర్రీతోటి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా గోధుమ పిండి పూరి చికెన్ కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.